రాష్ట్ర హోంశాఖలో మరో నోటిఫికేషన్ రానుంది. పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎస్పీఎఫ్లో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 7,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా మరో 2,000 పోస్టుల కోసం ఉత్తర్వులు వెలువరించనుంది. పోలీస్ శాఖలో కొలువుల జాతర షురూ కానుంది. పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సుకు సంబంధించిన 7,000 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది. దాదాపు 7,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా మరో 2,000 పోస్టుల కోసం ఉత్తర్వులు వెలువరించనుంది. 1-2 రోజుల్లోనే తెలంగాణ పోలీస్ నియామక మండలి TSLPRB ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించనుంది. విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్ విధానం, ఎంపిక ప్రక్రియ, రాత పరీక్షలు, శారీరక దారుఢ్య పరీక్షలు, ఇతర షెడ్యూల్ వివరాలను త్వరలో ప్రకటించనుంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. స్వరాష్ట్రంలో 2015లో 9,281 పోస్టుల భర్తీకి తొలుత నోటిఫికేషన్ జారీ అయింది. అనంతరం 2018లో 1,217 మంది ఎస్ఐ పోస్టులు, 16,285 మంది కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మూడోసారి 2022లో 554 ఎస్ఐ పోస్టులతో పాటు 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా వచ్చే నోటిఫికేషన్ 4వది. 5,000 పోలీస్ కొలువులలో సివిల్ ఎస్ఐ 148 ఉండగా ఏఆర్ఎస్ఐ 14, టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐ 12, ఎస్ఏఆర్ సిపిఎల్ ఎస్ఐ 3 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ 23, సివిల్ కానిస్టేబుల్ 3,697, ఏఆర్ కానిస్టేబుల్ 1,052, ఎస్ఏఆర్ సిపిఎల్ కానిస్టేబుల్ 24, కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ 20, కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ 7 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కొలువుల భర్తీ కోసం కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.